భక్తులను ఎంతో ప్రేమతో కాపాడే గోవిందుడు, అందుకే భక్తవత్సల గోవింద అని అంటాము. ఎప్పటికీ పవిత్రంగా ఉండే గోవిందుడు, అందుకే నిత్య నిర్మల గోవింద అంటాము. అందమైన నీలి మేఘంలా ఉండే శ్రీనివాసుని నీలమేఘ శ్యామ గోవింద అంటాము. మరియు అదే విధంగా ప్రపంచం ప్రారంభం నుంచి శాసించే వెంకటేశుడు, అందుకే పురాణ పురుష గోవింద అంటాము. మరియు అదే కాకుండా ఆ గోవిందుడివి తామర పువ్వుల అందమైన కళ్ళు, అందుకే పుండరీకాక్ష గోవింద అంటాము. కానీ నేను మనస వాచ కర్మ గోవింద హరి గోవింద అని అంటాను. మరియు అదే కాకుండా సాక్షాత్తు నందుడి కుమారుడిగా జన్మించిన కృష్ణుడు బాల లీలలు చేస్తూ వెన్నును దొంగలించి తినేవాడు. ఆయనే ఆవులను కాపాడే గోవిందుడు, మరియు భక్తుల పాపాలను తొలగించి క్షమించే దయామూర్తి, మరియు చెడు వారిని శిక్షించి మన కష్టాలను మరియు దురదృష్టాలను తొలగిస్తాడు. ఇంకా మంచి మనుషులకు ఎప్పటికీ కాపాడుతూ భక్తుల కష్టాలను నివారించి పరమాత్ముడే శ్రీనివాసుడు అనేసి నేను చెప్పగలను. అతను మరో ఎవరు కాదు, ఈ కలియుగ దేవుడు మన తిరుమల వెంకటేశ్వర స్వామి అనేసి నేను చెప్పగలను. అండ్ అదే విధంగా నాకు అనిపించింది ఏంటంటే, గోకులంలో జన్మించి అందరికీ ఆనందం ఇచ్చిన కృష్ణుడు, ఆ కృష్ణ లీలలు పరిశీలిస్తే గోపికలను ఎంతో ప్రేమించే కృష్ణుడు ఒకవైపు ఉంటే, గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ప్రజలను కాపాడిన గోవిందుడిగా కనిపిస్తాడు. అండ్ అదే కాకుండా అలాగే మనం చూస్తే వజ్రాలతో చేసిన కిరీటాన్ని ధరించిన గోవిందుడిగా, మరియు వరాహ అవతారంలో భూమిని రక్షించిన పరమాత్ముడిగా కూడా ఆయన ప్రసిద్ధి పొందారు. సో అటువంటి శ్రీనివాసుడి దర్శనం చేసుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఇంకా నా పునర్జన్మ సుకృతంగా అని నేను భావిస్తున్నాను. అండ్ అదే కాకుండా రీసెంట్గా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు కూడా ఫుడ్ సేఫ్టీ అండ్ వాటర్ సేఫ్టీ గురించి ల్యాబ్ కూడా ప్రారంభం చేయడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానంలో. సో ఇందాక ఇప్పుడే ప్రసాదం, ఇంకా అదే కాకుండా లడ్డు కూడా అది నేను టేస్ట్ చేయడం జరిగింది, చాలా బాగా ఉంది. అండ్ భక్తులందరికీ కూడా ఏ ఇబ్బంది లేకుండా బాగా అరేంజ్మెంట్సే కానీ వాళ్ళకు అన్ని సౌకర్యాలే అందిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం వారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అండ్ అదే విధంగా భానుప్రకాష్ గారికి ఇంకా పృథ్వీ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమో వెంకటేశ్వర.